ఇవాళ నేను నౌన్ ఫ్రేజ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌన్ ఫ్రేజ్ అనే వర్డ్లోనే నౌన్ ఉన్నది. నౌన్ని డిస్క్రైబ్ చేసే వర్డ్స్ ఉంటే దాన్ని నౌన్ ఫ్రేజ్ అని అంటారు. రెడ్ కార్ అంటే అది నౌన్ ఫ్రేజ్. నౌన్ని ఏమని డిస్క్రైబ్ చేశాడు? రెడ్తోనే డిస్క్రైబ్ చేశాడు, రెడ్ కార్. బ్లాక్ మౌస్ ఇది ఫ్రేజ్. నేను ఈ ఫ్రేజ్లో 2 వర్డ్స్ పెడతాను. స్మాల్ బ్లాక్ మౌస్, స్మాల్ బ్లాక్ మౌస్. బ్లాక్ స్మాల్ మౌస్ అనొచ్చు కదా, డౌట్ వస్తుంది. స్మాల్ బ్లాక్ మౌస్ కరెక్టా, బ్లాక్ స్మాల్ మౌస్ కరెక్టా అన్నప్పుడు డౌట్ వచ్చినప్పుడు మనం యాడ్జెక్టివ్స్కి ఆర్డర్స్ ఉంటాయన్నమాట. ఏదైనా నౌన్ని డిస్క్రైబ్ చేస్తే ఆ వర్డ్ని యాడ్జెక్టివ్ అంటారు. నౌన్ని డిస్క్రైబ్ చేస్తే ఆ వర్డ్ని ఏమంటారు? ఇప్పుడు దానికి ఆర్డర్ ఉన్నది. ఆర్డర్ ఏంటంటే DQOSASCOMP. నేను ఎలా గుర్తుపెట్టినానంటే DQ ఒపీనియన్, SAS కాంప్ అని గుర్తుపెట్టున్నాను నేను. మీరు ఏదో ఒక బండ గుర్తుపెట్టుకోండి, లేకపోతే నేను గుర్తుపెట్టినట్టే గుర్తుపెట్టుకోండి. డి అంటే డిటర్మినర్, అంటే ఏ యాంది ఎన్ని ఉన్నాయి వస్తువులు అనేది డిటర్మినర్. ఏ యాంది ఐదర్ బోత్, అది ఫస్ట్ రావాలి. నెక్స్ట్ క్వాంటిటీ, 4 ఉన్నాయా, 5 ఉన్నాయా, 6 ఉన్నాయా, నెంబర్ చెప్తే క్వాంటిటీ. సమ్ ఉన్నాయా, ఫ్యూ ఉన్నాయా, క్వాంటిటీ. నెక్స్ట్ ఒపీనియన్, నెక్స్ట్ ఏంటి? ఒపీనియన్. నెక్స్ట్ సైజ్, నెక్స్ట్ ఏజ్, తర్వాత షేప్, రౌండా, స్ట్రైటా, స్క్వేరా, కలర్ రెడ్డా, బ్లూవా, ఆరిజన్ ఇటాలియనా, ఇండియనా, శ్రీలంకనా, చైనీసా, మెటీరియల్ వుడెనా, ఐరన్నా, ప్లాస్టికా, మెటీరియల్. పర్పస్ అంటే వెర్బ్ ఫామ్ కనిపిస్తుంది, డిగ్గింగ్, డైనింగ్. ఇది ఆర్డర్. ఈ వర్డ్ ఉంటే తర్వాత నౌన్ ఉంటుంది అన్నమాట. చివరిలో నౌన్ ఉంటుంది. కొన్ని నేను ఎగ్జాంపుల్స్ రాశాను, మీరు చూడండి. ఐ టుక్ అవుట్ ఏ స్మాల్ బ్లాక్ టిన్ బాక్స్. బాక్స్ అనేది నౌను, ఏ అనేది డిటర్మినర్. స్మాల్ సైజ్, బ్లాక్ కలర్, టిన్ మెటీరియల్, బాక్స్ నౌన్ ఉంటుంది అన్నమాట. అంటే ఈ ఆర్డర్లోనే ఫాలో అవ్వాలి, అంతేగాని ఇది కింద పెట్టకూడదు. ఏ డిటర్మినర్, రెడ్ కలర్, సిల్క్ మెటీరియల్, సారీ నౌన్. ఏ బ్యూటిఫుల్ రెడ్ సిల్క్ సారీ, కలర్ యాడ్, బ్యూటిఫుల్ యాడ్ చేసాం అంతే, అది ఒపీనియన్. బ్యూటిఫుల్ అనేది ఒపీనియన్. ఒపీనియన్, కలర్, మెటీరియల్, నౌన్. ఏ కపుల్ ఆఫ్ బేబీ ఎలిఫెంట్స్, ఏ కపుల్, ఏ డిటర్మినర్, కపుల్ క్వాంటిటీ, బేబీ ఏజ్, ఎలిఫెంట్స్ ఇస్ ద నౌన్. ఏ బిగ్ స్టోన్ బిల్ట్ హౌస్, బిగ్ ఏ డిటర్మినర్, బిగ్ సైజ్, స్టోన్ మెటీరియల్, బిల్ట్ పర్పస్. పర్పస్ ఇప్పుడు వెర్బ్ ఫామ్లో ఉంటుంది, అంటే యాడ్జెక్టివే కట్టబడింది అని. హౌస్ ఈజ్ అ నౌన్. ఇప్పుడు వీటికి చెప్పండి. బిగ్ బ్లూ మార్బల్, బ్లూ బిగ్ మార్బలా? ఎందుకంటే బిగ్ అనేది సైజు, తర్వాత బ్లూ అనేది కలర్. ఓకే, నెక్స్ట్ చెప్పండి. ఇప్పుడు స్టోన్ ఓల్డ్ బిల్డింగ్, ఓల్డ్ స్టోన్ ఏజ్ మెటీరియల్, బిల్డింగ్ ఈజ్ అ నౌన్.